activity to show that carbon dioxide is necessary for photosynthesis. సో కార్బన్ డైఆక్సైడ్ కూడా ఫోటోసింథసిస్కి అవసరం అనే దానికోసం దీనికి ఒక యాక్టివిటీ చేస్తున్నాం. సో లాస్ట్ క్లాస్లో మనం క్లోరోఫిల్ ఎందుకు అన్నది తెలుసుకున్నాం కదా. క్లోరోఫిల్ కావాలి, కార్బన్ డైఆక్సైడ్ కావాలి, ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేకపోయినా అక్కడ ఫోటోసింథసిస్ అనేది జరగదు. సో ఇక్కడ దీనికోసం మనం ఏం చేస్తున్నామో చూద్దాం. టేక్ 2 పాటర్ ప్లాంట్స్ ఆఫ్ ద సేమ్ సైజ్ అండ్ కీప్ దెమ్ ఇన్ ఏ డార్క్ రూమ్ ఫర్ 3 days. రెండు సేమ్ సైజ్ ఉన్న ప్లాంట్స్, పాటర్ ప్లాంట్స్ తీసుకుంటున్నాము. వీటిని 3 days డార్క్ రూమ్లో పెట్టాలి. 3 days డార్క్ రూమ్ పెట్టడం వల్ల ఏమవుతుంది? All the starch is used up. Then keep the plants on separate glass plates. Keep a watch glass containing some potassium hydroxide near one plant to absorb the carbon dioxide. ఇక్కడ మీకు ఒక దగ్గర ఈ రెండు గ్లాస్ బెల్ జార్స్ ఉన్నాయి కదా, ఒక దాని దగ్గర పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ పెట్టాము, ఇంకో దగ్గర వాటర్ మాత్రమే పెట్టాము. ఓకే, సో కీప్ ఏ వాచ్ గ్లాస్. ఇక్కడ మనం ఇక్కడ బీకర్ తీసుకున్నాం, ఈ డయాగ్రామ్లో ఒక బీకర్ పెట్టాము. సో దిస్ కన్సిస్ట్ వన్ పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. కీప్ ఏ వాచ్ గ్లాస్ containing some potassium hydroxide near one plant to absorb the carbon dioxide. Cover both the plants with bell jars and seal the bottom of the jars with Vaseline to make it airtight. ఎందుకు మనం ఎయిర్ టైట్ చేస్తున్నాం బెల్ జార్స్ని? మళ్ళీ బయట ఉన్న అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్ మళ్ళీ లోపలికి వెళ్ళకుండా బెల్ జార్స్తో కవర్ చేస్తున్నాం రెండు పాటెడ్ ప్లాంట్స్ని. అంతకంటే ముందే వాటర్ ప్లాంట్స్ ఒక దాని దగ్గర KOH సొల్యూషన్ పెట్టాము, ఇంకొక దగ్గర ఓన్లీ వాటర్ పెట్టాము. తర్వాత బెల్ జార్తో కవర్ చేసి సీల్ చేసాము బాటమ్, అంటే ఎయిర్ టైట్ చేసాము. ఎందుకంటే ఇంకా అట్మాస్ఫియర్లో ఎయిర్ అందులోకి వెళ్లకుండా ఉండడం కోసం. ఓకే, మరి KOH ఏం చేస్తుంది అక్కడ? KOH ఎందుకు పెట్టాలి అక్కడ? KOH ఈజ్ ద కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్. KOH ఏం చేస్తుంది? ఆల్రెడీ ఆ బెల్ జార్లో ఉన్న ఎయిర్లో CO2 ఉంటుంది కదా, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కదా, ఆ కార్బన్ డైఆక్సైడ్ని కూడా అది ఏం చేస్తుంది? అబ్జర్వ్ చేస్తుంది. ఓకే, సో అబ్జర్వ్ చేసి అందులో ఆ ఎయిర్లో కార్బన్ డైఆక్సైడ్ లేకుండా చేస్తుంది. ఇక్కడ మనం ఇక్కడ B ఎక్స్పెరిమెంట్ అన్నాము, ఇక్కడ A ఎక్స్పెరిమెంట్ అన్నాము. ఎక్స్పెరిమెంట్ B దగ్గర పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ పెట్టాము. ఎక్స్పెరిమెంట్ A దగ్గర ఏది A ఏది B అర్థమవుతుందా? సో ఇది A, ఇది ఎక్స్పెరిమెంట్ A అనుకుందాము, ఇది ఎక్స్పెరిమెంట్ B అనుకుంటున్నాం. సో ఇక్కడ ఒక బీకర్ కనిపిస్తుందా మీకు ఇక్కడ? సో ఇట్ కన్సిస్ట్ పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అండ్ దిస్ బీకర్ కన్సిస్ట్ ఓన్లీ వాటర్. ఓకే, సో తర్వాత ఇలా పెట్టిన అరేంజ్మెంట్ తీసుకెళ్ళి సన్లైట్లో పెట్టాలి. ఎందుకు సన్లైట్లో పెట్టాలి? మళ్ళీ తిరిగి స్టార్చ్ తయారవ్వాలి కదా. ఓకే, సో కీప్ ద ప్లాంట్స్ ఇన్ ద సన్లైట్ ఫర్ ద 3 hours. దెన్ టేక్ ఏ లీఫ్ ఫ్రమ్ ఈచ్ ప్లాంట్ అండ్ టెస్ట్ ఫర్ ద స్టార్చ్. ఈ రెండు వాటర్ ప్లాంట్స్ని ఇలా సెటప్ చేసిన ఈ సెటప్ మొత్తాన్ని 3 hours సన్లైట్లో పెట్టిన తర్వాత ఒక్కొక్క వాటర్ ప్లాంట్ నుంచి ఒక్కొక్క లీఫ్ని మనం జస్ట్ ప్లగ్ చేసి తర్వాత అయోడిన్ టెస్ట్ కోసం చూడాలి. నెక్స్ట్ అయోడిన్ టెస్ట్లో ఏమవుతుందో చూద్దాం. ద లీఫ్ ఆఫ్ ద ప్లాంట్ కెప్ట్ ఇన్ ద జార్ కంటైనింగ్ పొటాషియం హైడ్రాక్సైడ్ డస్ నాట్ షో ద ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్ and this shows that carbon dioxide is necessary for the photosynthesis. ఓకే, స్టార్చ్ టెస్ట్ చేస్తున్నాం. స్టార్చ్ టెస్ట్ చేయాలంటే ఏం చేస్తున్నాం? ఈ రెండు వాచ్ గ్లాస్లో అయోడిన్ సొల్యూషన్తో ఫిల్ చేసి దాంట్లో ఆ రెండు లీఫ్ని పెట్టాం. అంటే పార్ట్ B నుంచి తీసిన ఒక లీఫ్, పార్ట్ A నుంచి తీసిన ఒక లీఫ్, రెండు అక్కడ ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసిన తర్వాత మీరు టెస్ట్ అయిపోయిన తర్వాత చూస్తే చూడండి, పొటాషియం హైడ్రాక్సైడ్ ఉన్నది, ఎటువంటి స్టార్చ్ టెస్ట్ని ఇవ్వలేదు. అంటే ఏది? ఇక్కడ ఇది చూడండి, పొటాషియం హైడ్రాక్సైడ్ ఉన్నది, ఎటువంటి బ్లూ బ్లాక్ కలర్ మనకి రాలేదు అయోడిన్ టెస్ట్ తర్వాత. ఎందుకు రాలేదు అంటే దేర్ ఇస్ నో స్టార్చ్. ఎందుకు స్టార్చ్ ప్రిపేర్ అవ్వలేదు అంటే ఆ పాటెడ్ ప్లాంట్ దగ్గర కార్బన్ డైఆక్సైడ్ లేదు కాబట్టి. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ లేదు కాబట్టి పొటాషియం హైడ్రాక్సైడ్ ఏం చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ని లాగేస్తుంది. అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఫోటోసింథసిస్కి అక్కడ లేదు, అందుకే అక్కడ స్టార్చ్ ప్రిపేర్ అవ్వలేదు. ఎక్కడ? ఈ పాటెడ్ ప్లాంట్ B దగ్గర. ఓకే, బట్ ఏ దగ్గర మీకు వాటర్ పెట్టాం, వాటర్ అనేది జస్ట్ అది కార్బన్ డైఆక్సైడ్ ఏమి అబ్జర్వ్ చేయదు. సో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అలాగే ఉంటుంది. సో ఉన్న కార్బన్ డైఆక్సైడ్తో ఆ లీఫ్ స్టార్చ్ని ప్రిపేర్ చేస్తుంది. అయోడిన్ టెస్ట్లో మనకి అక్కడ కలర్ అనేది ఇక్కడ అపియర్ అవుతుంది, బ్లూ బ్లాక్ కలర్ అనేది అపియర్ అవుతుంది. ఎక్కడైతే వాటర్ ఉందో, వాటర్ కంట్రోల్లో ఉన్న లీవ్ ఏమో స్టార్చ్ టెస్ట్ ఇచ్చింది. పొటాషియం హైడ్రాక్సైడ్ దగ్గర ఉన్న వాటర్ ప్లాంట్ ఏమో అక్కడ స్టార్చ్ టెస్ట్ ఇవ్వలేదు. అంటే అక్కడ కార్బన్ డైఆక్సైడ్ లేదు కాబట్టి స్టార్చ్ ప్రిపేర్ అవ్వలేదు. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? సో దిస్ షోస్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ నెసెసరీ ఫర్ ద photosynthesis. Is it clear everyone? Right, now you know that. Nutrition in animals. So first, nutrition in amoeba.
Amoeba is a unicellular animal living in water. It takes in food by forming finger-like projections called pseudopodia and forms a food vacuole. Inside the food vacuole, the food is digested and absorbed. The undigested food is then sent out through the surface of the cell. ఇక్కడ చూడండి ఒక ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ని ఫామ్ చేస్తే అమీబా అనేది యూనిసెల్యులర్ ఆర్గానిజం మీకు తెలుసు కదా. యూనిసెల్యులర్ సెల్ ఉంటుంది దాంట్లో, అంటే దాంట్లో ఒకే ఒక సెల్ ఉంటుంది. ఆ ఒకే ఒక సెల్తోనే అమీబా ఫుడ్ తీసుకునేటప్పుడు ఆ ఫుడ్ చుట్టూ ఒక ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ ని ఎక్స్చేంజ్ చేసేస్తారు. సో ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్ లో ఇది రియల్ అమీబా. సో ఇక్కడ చూడండి ఇది ఒక ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ ఇలా ఎక్స్చేంజ్ చేసింది. సో దిస్ ఈజ్ అ ఫుడ్ పార్టికల్. ఈ ఫుడ్ పార్టికల్ చుట్టూ ఒక ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ ని ఎక్స్చేంజ్ చేసింది. చివరికి దాన్ని మొత్తం రౌండ్ అప్ చేస్తుంది. ఈ ఫుడ్ ని మొత్తాన్ని చివరికి ఏం చేసింది, రౌండ్ అప్ చేసేసింది. రైట్. సో ఇది ఫుడ్ వాక్యూల్ అంటాం దీన్ని. ఒక రౌండ్ లాగా ఫామ్ అయింది, ఒక సర్కిల్ లాగా ఫామ్ అయింది కదా. ఆ సర్కిల్లో ఇక్కడ అది తినాల్సిన ఫుడ్ అనేది ఉంది. రైట్. సో అది దాన్ని ఏమంటున్నాము, ఫుడ్ వాక్యూల్ అంటున్నాము. తర్వాత ఈ ఫుడ్ వాక్యూల్ పైన జస్ట్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఇలా స్ప్రే చేసేసి తర్వాత ఏం చేస్తుంది, అది అసిమిలేట్ చేసేసి వేస్ట్ ఏదైతే ఫామ్ అవుతుందో ఆ వేస్ట్ని కూడా త్రూ డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా బయటకి నెట్టివేయబడుతుంది ఇలా. ఓకేనా. సో ఈ విధంగా సర్ఫేస్ ఆఫ్ ద సెల్ నుంచి ఆ అన్డైజెస్టెడ్ ఫుడ్ సెంట్ అవుట్ ఫ్రమ్ ద అమీబా. సో నోట్ ఆన్ దిస్. Nutrition in human beings. So nutrition in human beings takes place in the digestive system. It consists of alimentary canal and glands which produce enzymes which break down food into smaller molecules. The main organs of the digestive system are mouth, esophagus, stomach, small intestine, large intestine and anus. The main glands are salivary glands, gastric glands, liver, pancreas and intestinal glands. Okay. సో న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ టేక్స్ ప్లేస్ ఇన్ డైజెస్టివ్ సిస్టమ్. ఎక్కడ జరుగుతుంది న్యూట్రిషన్ మొత్తం, డైజెస్టివ్ సిస్టంలో జరుగుతుంది. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఆలిమెంటరీ కెనాల్. ఆలిమెంటరీ కెనాల్ స్టార్ట్స్ ఫ్రమ్ ద మౌత్ అండ్ ఎండ్స్ ఎట్ ఆనస్. ఇదంతా కూడా ఆలిమెంటరీ కెనాల్. ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఆలిమెంటరీ కెనాల్, మౌత్ నుంచి స్టార్ట్ అయ్యి. సో ఇదంతా కూడా ఆలిమెంటరీ కెనాల్. మౌత్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ స్టమక్, తర్వాత స్మాల్ ఇంటెస్టైన్, తర్వాత లార్జ్ ఇంటెస్టైన్, తర్వాత చివరికి ఆనస్. సో ఇదంతా కూడా ఆలిమెంటరీ కెనాల్. రైట్. సో ఇందులో ఇంకేముంటాయి, గ్లాండ్స్ ఉంటాయి విచ్ ప్రొడ్యూస్ ఎంజైమ్స్. ఈ ఎంజైమ్స్ ఎందుకంటే ఫుడ్ ని బ్రేక్ డౌన్ చేయడానికి స్మాలర్ మాలిక్యూల్స్, అంటే పెద్ద లార్జర్ ఫుడ్ ని స్మాలర్ మాలిక్యూల్స్ గా బ్రేక్ డౌన్ చేయడానికి ఎంజైమ్స్ కావాలి. ఓకే. వాట్ ఆర్ ద మెయిన్ ఆర్గన్స్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్? What are the main organs of the digestive system? Here we have esophagus and this part we called as esophagus. So ila idantha kuda enti, this part we called as esophagus and this is stomach. Okay, this is the stomach and small intestine and this part we called as small intestine and this is the bigger one we called as large intestine and this we called as anus. And here we have glands also there. Some glands are there. Here this is we called as salivary glands. These are the salivary glands. Okay. And gastric glands which are present in the stomach. Okay. Gastric glands ekkada untayi, stomach lo untayi. And this is the liver. Liver secretes two enzymes, bile juice which stores the bile. This is we called as gallbladder. Okay. So here we have pancreas, like leaf like structure we called as pancreas. And intestine has some intestinal glands on the surface of the wall, on their surface of the wall. Okay. And this is about the main organs of the digestive system. Okay. What are the main organs of the digestive system? Esophagus అంటే ఏంటి, ఈ గొంతు. ఇక్కడ నుంచి మనం స్వాలో చేస్తాం ఫుడ్ పైప్, ఆ ఫుడ్ పైప్ నంతా ఈసోఫాగస్ అంటాం. ఇదంతా ఈసోఫాగస్. ఓకే. సో ఈ పార్ట్ అంతా ఏంటి, ఈసోఫాగస్. రైట్. తర్వాత ఫుడ్ ఎందులోకి వెళ్తుంది, స్టమక్ లో వెళ్తుంది. సో స్టమక్ లో కూడా కొన్ని గ్లాండ్స్ ఉంటాయి, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అంటాం. ఆ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఏంటి తర్వాత డిస్కస్ చేద్దాం. తర్వాత ఇక్కడ ఏముంది, లివర్ ఉంది. సో లివర్ కి అటాచ్డ్ ఇక్కడ గాల్ బ్లాడర్ ఉంది అండ్ ఇక్కడ ప్యాంక్రియాస్ ఉంది. ఇవి కూడా డైజెస్టివ్ ఎంజైమ్స్ ని సీక్రెట్ చేస్తాయి. తర్వాత ఈ ఫుడ్ అంతా కూడా డైజెస్ట్ అయిన పార్షియల్ ఫుడ్ అంతా, పార్షియల్ గా డైజెస్ట్ అయిన ఫుడ్ అంతా ఎందులోకి వెళ్తుంది, స్మాల్ ఇంటెస్టైన్ లోకి వెళ్తుంది. ఈ స్మాల్ ఇంటెస్టైన్ లో కూడా మళ్ళీ ఏముంటాయి, ఇంటెస్టినల్ గ్లాండ్స్ ఉంటాయి. అవి కూడా కొన్ని ఎంజైమ్స్ ని సీక్రెట్ చేస్తాయి అండ్ ఫుడ్ ని ఫైనల్ ఫామ్ గా డైజెస్ట్ చేస్తాయి.
ఏదైతే వేస్ట్ ప్రోడక్ట్ ఉంటుందో అదంతా కూడా ఈ లార్జ్ ఇంటెస్టైన్ నుంచి త్రూ ఆనస్ ద్వారా ఇట్లు బయటకి ఎక్స్ట్రీట్ చేయబడుతుంది, రైట్. సో తర్వాత అసలు ఏం జరుగుతుందో డీటెయిల్గా చూద్దాం. నౌ యు సీ ఇన్ ద మౌత్లో ఏమవుతుందో చూద్దాం. The food is broken down into smaller particles by the teeth and which is mixed with the saliva from the salivary glands. Okay, so ఏమవుతుంది, ఫుడ్ని మనం స్మాలర్ పార్టికల్స్గా బ్రేక్ డౌన్ చేస్తాం టీత్ తోటి. తర్వాత మనకి మౌత్లో సలైవరీ గ్లాండ్స్ కూడా, సలైవా అనే ఎంజైమ్ సెక్రీట్ అవుతుంది సలైవరీ గ్లాండ్స్ నుంచి. సో అది ఏం చేస్తుంది అంటే సలైవా కంటైన్ ద ఎంజైమ్ సలైవరీ అమైలేజ్. అందులో ఏ ఎంజైమ్ ఉంటుంది, సలైవరీ అమైలేజ్ ఉంటుంది. సో అది ఏం చేస్తుందంటే స్టార్చ్ని షుగర్గా కన్వర్ట్ చేస్తుంది. మనం తీసుకున్న స్టార్చ్ కార్బోహైడ్రేట్ని అది షుగర్గా కన్వర్ట్ చేస్తుంది. చూడండి, ప్లాంట్ ప్రోడక్ట్ ఏదైనా స్టార్చ్ అయోడిన్ టెస్ట్ని ఇస్తుంది, బ్లూ బ్లాక్ కలర్. అదే ప్లాంట్ ప్రోడక్ట్ని మనం ఉమ్మేయండి, నమ్లి మింగదు, ఉమ్మేసి మళ్ళీ దానికి అయోడిన్ టెస్ట్ చేయండి, అది బ్లూ బ్లాక్ రాదు. ఎందుకంటే ఈ సలైవరీ అమైలేజ్ అనే ఎంజైమ్ ఆ స్టార్చ్ని దేనిగా కన్వర్ట్ చేస్తుంది, షుగర్గా కన్వర్ట్ చేస్తుంది. అంటే దాని ఫామ్ మారిపోయింది, అందుకే అది అయోడిన్ టెస్ట్ ఇవ్వదు. ఓకే, దెన్ ద ఫుడ్ పాసెస్ త్రూ ద ఈసోఫాగస్ ఇన్ టు ద స్టమక్. ఈసోఫాగస్ అంటే ఇది. ఓకే, దిస్ ఫుడ్ పైప్ వి కాల్డ్ యాజ్ ఈసోఫాగస్. ఎక్కడైతే ఫుడ్ పార్టికల్ ఉంటుందో అక్కడ ఈసోఫాగస్ ఎక్స్పాండ్ అవుతుంది. ఈ ఫుడ్ ఎక్కడైతే జార్తో వస్తుందో మళ్ళీ ఫుడ్ మూవ్ అయిన తర్వాత కిందికి అది మళ్ళీ కాంట్రాక్షన్ అవుతుంది. అంటే ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ మూవ్మెంట్ ఉంటుంది కదా, దాన్ని ఎటువంటి మూవ్మెంట్స్ అంటాం, peristaltic movement. What type of movement it is? Peristaltic movement. The food is moved to the esophagus by the process of peristaltic movement. Okay, సో తర్వాత ఫైనల్గా ఫుడ్ ఎక్కడికి రీచ్ అయింది, స్టమక్లోకి రీచ్ అయింది. ఈ స్టమక్లో మనకి గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఉంటాయి. దీస్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ secretes two enzymes mainly, three enzymes. What is that? HCl. ఈ గ్యాస్ ఇక్కడ ఏమేమి ఉంటాయి, HCl ఉంటుంది, తర్వాత మ్యూకస్ ఉంటుంది, మ్యూకస్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇంకొకటి ఉంటుంది పెప్సిన్. ఓకే, సో ఈ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ 3 ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అవి ఏంటవి, HCl, మ్యూకస్, పెప్సిన్. అసలు HCl ఎందుకు అంటే ఈ పెప్సిన్ యొక్క వర్కింగ్ ఫంక్షన్ ఎసిడిక్ మీడియంలో ఉంటుంది. అంటే పెప్సిన్ సరిగా వర్క్ చేయాలంటే దానికి ఎసిడిక్ మీడియం కావాలి, దానికోసం HCl కావాలి. ఇంకొకటి HCl ఉండడం వల్ల ఫుడ్లో ఉండే బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది కిల్ అవుతుంది. HCl వల్ల 2 యూజెస్ ఉన్నాయి. అంటే వర్కింగ్ రేంజ్ ఆఫ్ పెప్సిన్ అనేది ఎసిడిక్ మీడియం. దానికి పెప్సిన్ వర్క్ చేయాలంటే దానికి ఎసిడిక్ మీడియం కావాలి, యాసిడ్స్ కావాలి. ఇంకోటి యాసిడ్ ఉండడం వల్ల మనం తినే ఫుడ్లో ఏమైనా బ్యాక్టీరియా ఉంటే అది అక్కడే కిల్ అయిపోతుంది. ఓకేనా. తర్వాత ఇక్కడ మ్యూకస్ ఎందుకు, మరి మ్యూకస్ ఎందుకంటే ఈ స్టమక్ యొక్క లేయర్ పైన ఇట్లా ఒక కోటింగ్ ఫామ్ అవుతుంది, మ్యూకస్ లేయర్. ఈ మ్యూకస్ లేయర్ ఏం చేస్తుంది అంటే HClతో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వకుండా దాన్ని ప్రివెంట్ చేస్తుంది. ఒకవేళ HCl డైరెక్ట్ కాంటాక్ట్ అయితే స్టమక్కి పెయిన్ వస్తుంది, సో బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. ఓకే, ఎక్కడైనా మ్యూకస్ లేయర్ ఇక్కడ డిస్టర్బ్ అయింది అనుకో, అప్పుడు HCl వెళ్ళి డైరెక్ట్గా స్టమక్ లేయర్ పైన కాంటాక్ట్ అవుతుంది, అప్పుడు అల్సర్స్, బర్నింగ్ సెన్సేషన్ ఫామ్ అవుతుంది. ఓకేనా. మ్యూకస్ లేయర్ డిస్టర్బ్ అవ్వకుండా మనకి ఈ ఎంజైమ్ ఏం చేస్తుంది, ఎప్పుడు మ్యూకస్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఏం చేస్తాయి, ఈ HClతో పాటు మ్యూకస్ని, పెప్సిన్ని కూడా అవి ప్రొడ్యూస్ చేస్తాయి. చూద్దాం. ఇన్ ద స్టమక్ the gastric glands produce gastric juice which contains the enzyme pepsin, hydrochloric acid and mucus. Pepsin break down the protein. Pepsin దేన్ని బ్రేక్ డౌన్ చేస్తుంది, మనం తినే ఫుడ్లో అన్నీ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి. బట్ వీటన్నిటిని ఏం చేయదు, బట్ ఓన్లీ ప్రోటీన్స్ని మాత్రమే బ్రేక్ డౌన్ చేస్తుంది. అండ్ దానికోసం ఎటువంటి మీడియం కావాలి, దానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ మేక్స్ ద మీడియం ఎసిడిక్ and helps in the action of pepsin. అంటే పెప్సిన్ సరిగా వర్క్ చేయాలంటే దానికి ఎసిడిక్ మీడియం కావాలి. ఓకే, ఎసిడిక్ మీడియం ఉంటే పెప్సిన్ ఈజీగా యాక్ట్ అవుతుంది. అండ్ మ్యూకస్ ఎందుకు, మ్యూకస్ ప్రొటెక్ట్స్ ద వాల్స్ ఆఫ్ ద స్టమక్ ఫ్రమ్ ద యాక్షన్ ఆఫ్ ద యాసిడ్. దెన్ ద ఫుడ్ పాసెస్ ఇంటూ ద స్మాల్ ఇంటెస్టైన్. నేను చెప్పాను కదా, మ్యూకస్ అనే లేయర్ ఉండడం వల్ల HCl స్టమక్తో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ మ్యూకస్ లేదు, అప్పుడు ఏమవుతుంది, ఆ HCl వచ్చి డైరెక్ట్గా కాంటాక్ట్ అయిపోయి స్టమక్లో బర్నింగ్ సెన్సేషన్, పెయిన్ కూడా వస్తుంది. దాన్ని ఎసిడిటీ అంటాం కదా. అసిడిటీ అంటే 2 రకాలుగా, ఒకటి ఈ బర్నింగ్ సెన్సేషన్ మ్యూకస్ పోవడం వల్ల, ఇంకోటి ఎక్సెస్ ఫుడ్ తీసుకున్నప్పుడు మన స్టమక్ ఎక్సెస్ యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది,
ఆ ఎక్సెస్ యాసిడ్స్ వల్ల మనకు కూడా ఇరిటేషన్ వస్తుంది స్టమక్. ఇంకొకటి, ఫుడ్ సరైన టైంలో తీసుకోకపోయినా, మీకు ఆల్రెడీ ఆకలి అవుతుంటుంది, ఆకలి అవుతుందంటే దాని అర్థం ఏంటి, లోపల యాసిడ్స్ ఫామ్ అవుతుంది. అంటే నువ్వు ఎంటీ స్టమక్తో ఉంటే అక్కడ యాసిడ్స్ ఎక్కువ కాంటాక్ట్ ఉంటుంది స్టమక్తో. ఫుడ్ వేసేసావు అనుకో, యాసిడ్ ఫుడ్ రెండు కలిసిపోయి న్యూట్రలైజ్ అయిపోయి కొంచెం మనకి ఆ ఎఫెక్ట్ ఉండదు. ఎప్పుడైతే ఎంటీ స్టమక్తో ఎక్కువ టైం ఉంటామనుకో అక్కడ యాసిడ్స్ పెరిగి ఫెసిలిటీ ప్రాబ్లం రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో మరీ ఎక్కువ తిన్న ప్రాబ్లం, మరీ అసలే తినకపోయినా ప్రాబ్లం. ఓకేనా, సో అందుకని టైం టు టైం తీసుకోవాలి, ఆకలి అయితేనే తినాలి. నెక్స్ట్ వన్, తర్వాత ఫుడ్ ఎక్కడికి పాస్ అయింది, ఫుడ్ అనేది ఇక్కడ నుంచి ఎక్కడికి వచ్చింది, స్మాల్ ఇంటెస్టైన్ లోకి వెళ్తుంది. ఈ స్మాల్ ఇంటెస్టైన్ కి మూవ్ అయ్యేటప్పుడు రెండు జ్యూసెస్ అనేది దానిలో మిక్స్ చేసుకుంటాం. ఏంటంటే చూద్దాం. ఇన్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ కాల్ డ్యూడెనమ్. డ్యూడెనమ్ అంటే ఏంటి, అండ్ ఈ స్టమక్ కి అండ్ ఇంటెస్టైన్ కి మధ్యలో ఒక ఇక్కడ యూ షేప్ లాంటి ఒక షేప్ ఉంది కదా, అండ్ దిస్ పార్ట్ వి కాల్డ్ యాజ్ డ్యూడెనమ్. ఓకేనా, డ్యూడెనంలో ఏమవుతుందంటే లివర్లో నుంచి బైల్ జ్యూస్ వస్తుంది. బైల్ జ్యూస్ ఏ కలర్లో ఉంది, ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది చూడండి, ఇది గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. ఓకే, సో బైల్ జ్యూస్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. ప్యాంక్రియాస్ నుంచి కూడా కొన్ని ఎంజైమ్స్ వస్తాయి. ఏంటి ఆ ఎంజైమ్స్ చూద్దాం. ఓకే, నౌ యు సీ ద ఫుడ్ ఈస్ మిక్స్డ్ విత్ ద బైల్ ఫ్రమ్ ద లివర్ అండ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఫ్రమ్ ద ప్యాంక్రియాస్. ఓకే, సో ప్యాంక్రియాటిక్ జ్యూస్ కంటైన్స్ ఎంజైమ్ ట్రిప్సిన్ అండ్ లైపేస్. ఇక్కడ మనకి 2 ఎంజైమ్స్ వస్తున్నాయి. ఏంటా ఎంజైమ్స్ చెప్తారా? సరే, ఇప్పుడు ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ అదే డ్యూడెనంలో మనకి ఏమేమి ఉన్నాయి, బైల్ జ్యూస్ ఒకటి మిక్స్ అవుతుంది, రైట్. సో ఇంకోటి ప్యాంక్రియాస్ నుంచి మనకి ప్యాంక్రియాస్ ఎంజైమ్స్ వస్తాయి. ఏంటవి, ట్రిప్సిన్, లైపేస్. ఓకే, సో బైల్ జ్యూస్ ఏం చేస్తుంది అంటే ఇది ఫ్యాట్స్ని, పెద్ద పెద్ద ఫ్యాట్ మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో కదా, పెద్ద పెద్ద ఫ్యాట్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా, ఒకటి చిన్న చిన్న పార్టికల్స్ అదే గ్లోబులర్ మాలిక్యూల్స్గా అది స్ప్లిట్ చేస్తుంది. ఓకే, సో పెప్సిన్ ఏదైతే వర్క్ చేస్తుంది, ట్రిప్సిన్ కూడా అదే వర్క్ చేస్తుంది. ట్రిప్సిన్ ఏం చేస్తుంది అంటే ప్రోటీన్స్ని బ్రేక్ డౌన్ చేస్తుంది, విచ్ బ్రేక్ డౌన్ ద ప్రోటీన్స్. ఓకే, సో లైపేజ్ ఏం చేస్తుంది, లైపేజ్ కూడా సేమ్ థింగ్ అండి. ఒక్క నిమిషం, proteins and lipase break down trypsin break down the proteins and lipase break down the fats. Okay, lipase ఏం బ్రేక్ డౌన్ చేస్తుంది, ఫ్యాట్. అంటే ఇక్కడ బైల్ జ్యూస్ చేసే వర్క్ ఏదైతే ఉందో లైపేస్ కూడా అదే వర్క్ చేస్తుంది. ఓకే, ఇవి డ్యూడెనంలో ఉండే జ్యూసెస్. బైల్ జ్యూస్ నుంచి మనకి సో లివర్ నుంచి బైల్ జ్యూస్ అనే ఎంజైమ్ వస్తుంది. అది ఏం చేస్తుంది అంటే పెద్ద పెద్ద ఫ్యాట్ మాలిక్యూల్స్ని చిన్న చిన్న గ్లోబులర్ పార్టికల్స్గా కన్వర్ట్ చేస్తుంది, అంటే బ్రేక్ డౌన్ చేస్తుంది. తర్వాత ఈ ప్యాంక్రియాస్ నుంచి వచ్చే ఎంజైమ్స్ ఏంటి, ట్రిప్సిన్ అండ్ లైపేస్. సో ట్రిప్సిన్ ఏం చేస్తుంది, ట్రిప్సిన్ ప్రోటీన్స్ని బ్రేక్ డౌన్ చేస్తే లైపేస్ దేన్ని బ్రేక్ డౌన్ చేస్తుంది, ఫ్యాట్స్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. ఇదంతా కూడా డ్యూడెనమ్ అప్పర్ పార్ట్ ఆఫ్ ద ఇంటెస్టైన్లో జరుగుతుంది, రైట్. సో తర్వాత ట్రిప్సిన్ బ్రేక్ డౌన్స్ ద ప్రోటీన్స్. సో ట్రిప్సిన్ ఏం చేస్తుంది, ప్రోటీన్ని బ్రేక్ డౌన్ చేస్తుంది, అండ్ లైపేజ్ ఏం చేస్తుంది, ఫ్యాట్స్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. మరి బైల్ జ్యూస్ ఏం చేస్తుంది, bile breaks down the fats into smaller globules. అంటే పెద్ద పెద్ద ఫ్యాట్ మాలిక్యూల్స్ ని చిన్న చిన్న రౌండ్ ఫ్యాట్ మాలిక్యూల్స్ గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో తర్వాత ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఫుడ్ ఎందులోకి పాస్ అయింది, స్మాల్ ఇంటెస్టైన్ లోకి పాస్ అయింది. స్మాల్ ఇంటెస్టైన్ వాల్స్ లో ఇంటెస్టినల్ గ్లాండ్స్ ఉంటాయి. ఆ ఇంటెస్టినల్ గ్లాండ్స్ యొక్క నేమ్స్ ఇక్కడ ఏమి ఇవ్వలేదు, బట్ ఆ ఇంటెస్టినల్ గ్లాండ్స్ ఏం చేస్తారో ఇచ్చారు. ఇంటెస్టినల్ గ్లాండ్స్ ఏం చేస్తాయంటే కార్బోహైడ్రేట్స్, ఏవైతే కార్బోహైడ్రేట్స్ ఉంటాయో ఆ కార్బోహైడ్రేట్స్ని ఎలా కన్వర్ట్ చేస్తాయి, ఫైనల్గా గ్లూకోజ్గా కన్వర్ట్ చేస్తాయి. ప్రోటీన్స్ని ఎలా కన్వర్ట్ చేస్తాయి, ప్రోటీన్స్ని అమైనో యాసిడ్స్గా కన్వర్ట్ చేస్తాయి. ఏవి, గ్యాస్ట్రిక్ ఇంటెస్టినల్ గ్లాండ్స్ ఏం చేస్తాయంటే కార్బోహైడ్రేట్స్ని గ్లూకోజ్గా కన్వర్ట్ చేస్తాయి, ప్రోటీన్స్ని అమైనో యాసిడ్స్గా కన్వర్ట్ చేస్తాయి, అండ్ ఫ్యాట్స్ని దేనిగా కన్వర్ట్ చేస్తాయి, ఫ్యాట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్స్గా కన్వర్ట్ చేస్తాయి. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ డైజెస్టివ్ ఫార్మ్ ఆఫ్ ద ఫుడ్. ఓకే, అండ్ ఇది మనకి ఇంపార్టెంట్ ఫుడ్ ఇది. సో ఎప్పుడైతే మీరు సమ్
కొన్ని రోజులు ఏదైనా ఫీవర్ వచ్చి తినకపోతే మీకు సలైన్స్ ఎక్కిస్తారు కదా, ఆ సలైన్స్ లో ఏముంటాయి, గ్లూకోజ్, అమైనో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్స్. ఎక్కువ మెయిన్ గా ఏముంటాయి, గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది. గ్లూకోజ్ అని కూడా అంటారు దాన్ని సలైన్ బాటిల్స్. డైరెక్ట్ గా బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది. అంటే మన మెయిన్ ఏం ఏంటంటే ఈ డైజెస్టివ్ ఫామ్ లో ఉన్నంత ఫుడ్ ని అంతా బ్లడ్ లో కలిపేయాలి. మరి బ్లడ్ లోకి తీసుకెళ్లేది ఎవరు, బ్లడ్ లోకి తీసుకెళ్లేది ఎవరు అంటే ఈ ఇంటెస్టినల్ ఇన్సైడ్ ద వాల్స్ స్మాల్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇలా ఉంటాయి స్మాల్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ ఇంటెస్టినల్ వాల్లో ఇలా ఉంటాయి. ఇది ఇంటెస్టినల్ అనుకోండి, దీనిపైన ఇలా ఉంటాయి స్మాల్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. ఇవి డైరెక్ట్ గా బ్లడ్ నర్వ్స్ తో కాంటాక్ట్ అయి ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు ఇంటెస్టైన్ లోనే వెళ్ళింది కదా ఈ ఫుడ్ అంతా, ఈ ఫుడ్ అంతా అక్కడే అబ్జర్వ్ అయిపోతుంది. అక్కడ అబ్జర్వ్ అయిపోయి ఆ డైజెస్టివ్ ఫార్మ్ ఆఫ్ ద ఫుడ్ అంతా కూడా బ్లడ్ నర్వ్స్ లోకి మిక్స్ అయిపోతుంది. మరి బ్లడ్ ఏం చేస్తుంది, ఈ ఫుడ్ అంతా తీసుకెళ్లి బాడీలో డిఫరెంట్ పార్ట్స్ లో ఉన్న సెల్స్ కి ఇచ్చేస్తారు. మరి సెల్స్ ఏం చేస్తాయి, సెల్స్ లో మనకి మైటోకాండ్రియా ఉంటుంది, రైట్? సో సెల్స్ లో మైటోకాండ్రియాలో ఏమవుతుందంటే అక్కడ ఫుడ్ బ్రేక్ డౌన్, అంటే ఫుడ్ బర్న్ అవుతుంది ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ లో, బర్న్ అయిపోయి అక్కడ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ విధంగా బాడీకి కావాల్సిన ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో తర్వాత ఏమైందో చూద్దాం. సో స్మాల్ ఇంటెస్టైన్ వరకు వచ్చాం కదా. The glands of the walls of the small intestine produce intestinal juice, right? The enzymes of the intestinal juice converts carbohydrates into glucose, fats into fatty acids and glycerols, and proteins into amino acids. And the carbohydrates ni glucose ga convert chestayi, proteins ni amino acids and glycerols ga convert chestayi, and fats ni ప్రోటీన్స్ ని అమైనో యాసిడ్ గా కన్వర్ట్ చేస్తాయి, ఫ్యాట్స్ ని ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్ గా కన్వర్ట్ చేస్తాయి. తర్వాత మరి ఇదంతా ఇప్పుడు డైజెస్టివ్ ఫార్మ్ ఆఫ్ ద ఫుడ్ అంతా ఎందులోకి వెళ్ళిపోవాలి, ఇప్పుడు బ్లడ్ లోకి వెళ్ళిపోవాలి. బ్లడ్ లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి, అక్కడ ద వాల్స్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ హ్యాస్ సెవరల్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్. ఇందాక నేను ఇక్కడ గీసాను కదా, ఈ స్మాల్ సెవరల్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఏవైనా ఉంటాయో వాటిని ఏమంటున్నాం మనం, విలైస్ అంటున్నాం, కాల్డ్ విలైస్. దీస్ ఆర్ హ్యావింగ్ ద బ్లడ్ వెజల్స్. ఆ విలై ఏవైతే స్మాల్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా విలైస్ కి కనెక్ట్, దాన్ని విలై అంటున్నాం. దీస్ విలైస్ ఆర్ కనెక్టెడ్ టు బ్లడ్ నర్వ్స్. అంటే ఇప్పుడు మొత్తం డైజెస్టివ్ జ్యూసెస్ అన్ని ఎటువైపు వెళ్ళినాయి, ఎటువైపుకి వెళ్ళాయి, బ్లడ్ లోనికి వెళ్ళాయి. ఓకే, ఆల్ డైజెస్టివ్ జ్యూసెస్ ఎంటర్స్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్ త్రూ బ్లడ్ నర్వ్స్, బ్లడ్ వెజల్స్. It helps to increase the surface area for the absorption of the digested food. అంటే ఈ డైజెస్టెడ్ ఫుడ్ అంతా అబ్జర్వ్ అవ్వడానికి కావాల్సిన సర్ఫేస్ ఏరియాని ఈ ఇంటెస్టైన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, ద డైజెస్టెడ్ ఫుడ్ ఈజ్ అబ్జార్బ్డ్ బై ద బ్లడ్ అండ్ ద ట్రాన్స్పోర్టెడ్ టు ద ఆల్ సెల్స్ ఇన్ ద బాడీ. దెన్ ద అన్డైజెస్టెడ్ ఫుడ్ ప్రాసెస్ ఇన్ టు ద లార్జ్ ఇంటెస్టైన్. ఇప్పుడు ఏమైంది, డైజెస్టివ్ ఫార్మ్ ఆఫ్ ద ఫుడ్ అంతా కూడా పాస్ అయిపోయింది, బాడీకి అబ్జర్వ్ అయిపోయింది. ఏదైతే అన్డైజెస్టివ్ ఫామ్ లో ఉంటుందో ఆ ఫుడ్ అంతా ఎందులోకి వెళ్ళిపోద్ది, ఇక్కడ కనెక్షన్ ఉంది లాస్ట్ లో, ఇదంతా కూడా లార్జ్ ఇంటెస్టైన్ లోకి వెళ్తుంది. ఈ లార్జ్ ఇంటెస్టైన్ లో ఆ వేస్ట్ ఫుడ్ అంతా కూడా అందులో ఉండే ఎక్సెస్ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి, ఓకే, ఓన్లీ వేస్ట్ మాత్రమే బయటకి ఎక్స్క్రీట్ చేయబడుతుంది. ఓకే, ఇన్ ద లార్జ్ ఇంటెస్టైన్ వాటర్ ఈజ్ అబ్జర్వ్ అండ్ ద వేస్ట్ మెటీరియల్ ఈస్ రిమూవ్డ్ త్రూ ద anus. Okay, so this is a process happens in the human digestive system. Okay, now you note on this. ఒకసారి రివర్స్ చేద్దాం, రైట్? సో మౌత్ లో ఫుడ్ అంతా కూడా బ్రేక్ డౌన్ అయిన తర్వాత మౌత్ లో ఏముంటాయి, సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి. సలైవరీ గ్లాండ్స్ సలైవా అనే ఎంజైమ్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఆ సలైవా ఎంజైమ్ ఏం చేస్తుంది, సలైవరీ అమైలేజ్ ఏం చేస్తుంది, స్టార్చ్ ని షుగర్ గా కన్వర్ట్ చేస్తుంది. మనం తీసుకునే ప్లాంట్ ప్రొడక్ట్స్ అంతా స్టార్చ్ ఫామ్ లో ఉంటుంది. ఎప్పుడైతే మనం నోట్లో వెళ్ళిపోయాక సలైవాతో మిక్స్ అవుతుందో అదేమవుతుంది, ఫైనల్ గా షుగర్ ఫామ్ లోకి కన్వర్ట్ అవుతుంది. సో ఇది మౌత్ లో జరిగిన తర్వాత ఫుడ్ ఎందులోకి పాస్ అవుతుంది, ఈసోఫాగస్ లోకి పాస్ అవుతుంది. ఓకే, ఈసోఫాగస్ లో పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అంట, ఫుడ్ ఉన్న చోట ఎక్స్పాండ్ అవుతుంది, ఫుడ్ లేని చోట కాంట్రాక్ట్ అవుతుంది. ఆ విధంగా ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ మూవ్మెంట్ తో ఆ ఫుడ్ అనేది ఎక్కడికి వెళ్తుంది, స్టమక్ లోకి వెళ్తుంది. స్టమక్ లో గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఉంటాయి. ఆ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ 3 జ్యూసెస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. వన్ ఈజ్ HCl, సెకండ్ ఈజ్ మ్యూకోస్ అండ్ థర్డ్ వన్ ఈజ్ పెప్సిన్. పెప్సిన్ ఏం చేస్తుంది, వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ పెప్సిన్? Yeah, it will break down the proteins, right? Why HCl is required? To facilitate the action of the pepsin, acidic medium is required. Okay, అందుకు HCl కావాలి. సరే, why that mucus is required? To protect the inner layer of the stomach
టు ప్రివెంట్ ద యాక్షన్ ఆఫ్ HCl విత్ ద స్టమక్ we need from some protective layer. ఓకే, అదొక ప్రొటెక్టివ్ లేయర్ స్టమక్ పైన అది జస్ట్ కోట్ అవుతుంది. అది HCl తో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వకుండా స్టమక్ తో ప్రివెంట్ చేస్తుంది, రైట్. సో తర్వాత ఫుడ్ ఎందులోకి వచ్చింది? డ్యూడెనమ్. ద అప్పర్ పార్ట్ అండ్ స్టమక్ కి మధ్యలో ఉండే ఒక యూ షేప్ ట్యూబ్ ఉంది కదా, దాన్ని డ్యూడెనమ్ పార్ట్ అంటాం. ఓకే, ఈ పార్ట్ ని డ్యూడెనమ్ అంటాం. ఈ డ్యూడెనమ్ లో మనకి రెండు జ్యూసెస్ మిక్స్ అవుతాయి. లివర్ నుండి బైల్ జ్యూస్ వస్తుంది, ప్యాంక్రియాస్ నుంచి ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ ఏంటని చెప్పాను, ట్రిప్సిన్ అండ్ లైపేజ్, రైట్. బైల్ జ్యూస్ ఏం చేస్తుందంటే పెద్ద పెద్ద ఫ్యాట్స్ మాలిక్యూల్స్ ని చిన్న చిన్న గ్లోబులర్ మాలిక్యూల్స్ గా కన్వర్ట్ చేస్తుంది. పెప్సిన్ ఏదైతే వర్క్ చేస్తుందో ట్రిప్సిన్ కూడా అదే వర్క్ చేస్తుంది, ప్రోటీన్స్ ని బ్రేక్ డౌన్ చేస్తుంది. ట్రిప్సిన్ ప్యాంక్రియాస్ లో ఉండేది ట్రిప్సిన్ కదా, ట్రిప్సిన్ ఏం చేస్తుంది? ప్రోటీన్స్ ని బ్రేక్ డౌన్ చేస్తుంది. లైపేజ్ ఏం చేస్తుంది అంటే బైల్ జ్యూస్ ఏం చేస్తుందో లైపేజ్ కూడా అదే చేస్తుంది, ఫ్యాట్ మాలిక్యూల్స్ ని చిన్న చిన్న బ్రేక్ డౌన్ చేస్తుంది, రైట్. తర్వాత ఫుడ్ ఎందులోకి వెళ్ళింది? స్మాల్ ఇంటెస్టైన్ లోకి వెళ్ళింది. స్మాల్ ఇంటెస్టైన్ లో ఫైనల్ గా మనకి ఇంటెస్టినల్ గ్లాండ్స్ ఉంటాయి విచ్ సీక్రెట్స్ ఇంటెస్టినల్ జ్యూసెస్. వాటి నేమ్స్ కూడా ఉంటాయి, మీకు ఇంటర్మీడియట్ లో వస్తే ఇప్పుడు అవసరం లేదు. ఇంటెస్టినల్ జ్యూసెస్ ఫైనల్ గా ఏం చేస్తాయంటే కార్బోహైడ్రేట్స్, the intestinal juices converts carbohydrates into glucose, proteins are converted into amino acids, and fats are converted into fatty acids and glycerol, and this is the final form of the food. And this final form of the digestive food absorbed by villi. What are the villi? These are the finger-like projections present on the surface of the walls of the in the inner wall of the intestine. ఈ విలైస్ ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు బ్లడ్ వెజల్స్. మళ్ళీ ఈ డైజెస్టివ్ ఫార్మ్ ఆఫ్ ద ఫుడ్ ఎందులోకి వెళ్తుంది? బ్లడ్ వెజల్స్ ద్వారా బ్లడ్ స్ట్రీమ్ లో కలిసిపోయి బ్లడ్ స్ట్రీమ్ నుంచి బాడీ పార్ట్స్ అన్నిటికీ కూడా సప్లై అవుతుంది, ప్రతి సెల్ కి సప్లై అవుతుంది. అక్కడ డైజెస్టివ్ ఫార్మ్ ప్రతి సెల్ అబ్జర్వ్ చేసుకొని ఎనర్జీని అవి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. సో ఇది మెయిన్ గా జరుగుతుంది. ఇప్పుడు అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏమవుతుందంటే లార్జ్ ఇంటెస్టైన్ లోకి వెళ్తుంది, వేర్ ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఇస్ అబ్జర్వ్ అండ్ దెన్ ఫైనల్లీ ఇట్ ఎక్స్క్రీటెడ్ త్రూ బై స్పింక్టల్ మూవ్మెంట్స్ అంటాం. అది ఆ మూవ్మెంట్స్ రాగానే వెళ్ళాలనిపిస్తుంది టాయిలెట్. సో ఆ మూవ్మెంట్ వచ్చిందంటే ఇంకా వెంటనే అర్జెంట్ గా పోవాలనిపిస్తుంది. సో అక్కడ ఏమవుతుందంటే వేస్ట్ ప్రొడక్ట్ అంతా కూడా వైట్ పార్ట్ లో వేసేస్తాం. ఓకేనా? రైట్.